చూచియే వచ్చి తిని. చాలా మంచి పని చేశారు. నా మాట అబద్ధమైతే చూడు చిత్తామణి. ఇక్కడ అదే ఆ శవమే. చూచావా? అవునండి, ఆ శవమే నన్ను ఏరి ఎవరు ఎవరు? అనుభావుడు. అయ్యో అయ్యో అయ్యో, ఇది స్త్రీ శవం అండి. ఎవరో మహానుభావురా, సహాయం అనుతున్న ఆ మహానుభావుడు. భగవంతుడా భగవంతుడా, రాధా 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 రాధా, చూడు నా రాధను చూడు తింటామని. రాధ ఒక్కసారి నన్ను చూడు రాధ. నీ బింబమంది వచ్చేశాడు, వస్తానని భాష చేశాను. ఆహా తింటామని చూడు నా రాధను చూడు. దాడిని భూమి వివేకమున మదాల సంపూర్ణ ఎంత ఘోరం జరిగిపోయినది తల్లి. ఓర్చుకోండి ఓర్చుకోండి మహాబాధ. ఎక్కడి ఓర్పు చింతామణి. ఈమెకి దుర్మరణం ఎట్లు సంప్రాప్తమైనదండి. ఈమెకి దుర్మరణం ఎట్లు సంప్రాప్తమైనది మహాబాగా. ఏమని చెప్పేది ఈ పాపిష్టి నోటితో? ఏమని చెప్పేది చింతామణి? ఏం జరిగిందండి? ఎందుకెంత బాధపడుతూ అసలు ఏం జరిగిందండి? తండ్రి గారు మరణించినారు కదా నాథ. ఈ శవజాగారము ఒంటిగా నేను చెయ్యలేను. నన్ను విడిచి వెళ్ళుట ధర్మము కాదు అని ఎక్కుపెట్టి గోల చేసినను. కఠిన మనస్కుండనై గొంతు నులిమి ఓవల పారవైచి వచ్చా. ఎంత పని చేశారు? ఆ మహాసాధ్వి, ఆ పరమ ఇల్లాలు అయ్యయ్యో చీకటిలో వెళ్ళుచున్న నా నాథుడు ఏమైపోవునో అని నా వెనుకయే వచ్చి నన్ను కానక గుండె వీడి దృశ్యావస్థకు వచ్చినది చేస్తామని. రాధా, ఎంత పని చేశారండి. ఎంతటి మహా ఇల్లాలు అయినా ఇల్లాలని ఒంటరిగా శవ జాగరణ చేయమని విడిచి వచ్చుటకు మీ మనసు ఎట్లొప్పినదండి? దుర్మరణం వల్ల సంప్రాప్తమగు ఈ ఘోర పాపమును మీరు ఎన్ని జన్మలెత్తి తీర్చుకోగలరు? ఎంత అన్యాయం చేశారు, ఎంత అక్రమం, ఎంత పాపం చేశారు. అన్యాయమే, పాపమే. నీవన్నది అక్షరములా నిజమే. ఈ ఘోర పాపం స్త్రీ హత్యాపాతకము, అందున బ్రాహ్మణ స్త్రీ హత్యాపాతకము.
ఈ హత్యాపాతకము పిడుగు వలె నా నెత్తిన పిడి నన్ను దక్కించి వేయును చింతామణి, నన్ను దక్కించి నన్ను దహించి వేయు. లేదు లేదు చింతామణి, ఇందు నా దోషం అంతగా లేదు, నా పాపం అంతగా లేదు చింతామణి, నా దోషం అంతగా లేదు. నీ పైన గల మమకారము, నీ పైన గల అనురాగము నన్ను అన్యాలోచన చేయక ఇట్లు ఈడ్చుకొని వచ్చినది చింతామణి. ఏం చేసి నాపై గల అనురాగము నిన్ను ఈ స్థితికి తెచ్చినదా? నీ భార్య చావుకు కారణం నేనే. పరమాత్మ, నేనెంత పాపము చేశాను తండ్రి, నేనెంత పాపము చేశాను తండ్రి. అంతయు నా పాపమే చింతామణి, నా పాపమే. మహాభాగ, మీరు పండితులు కదా, మరి ఈ ఎంగిలి కోటిపై మీకు ఇంతటి అనురాగము కూడునా? ఇంతటి అనురాగము కూడునా? అయ్యయ్యో అయ్యయ్యో, అదేమి చింతామణి, ఎన్నడూ పలుకోకూడని విపరీత వాక్కులు ఈ పూట నీ నోటి నుండి వచ్చుతున్నవేమి? హిందూ విపరీతం ఏమీ లేదు. లేదా ఉన్నమాట. అవును, ఇందు విపరీతం ఏమీను లేదు, లేదు లేదు లేనే లేదు. నేను ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాను, నన్ను అర్థం చేసుకుంటేదేగా, నా ప్రేమను అర్థం చేసుకుంటేదేగా చింతామణి. అవును, నీవు ఎల్లవేసినటువంటి దాని కాదు చిత్తామణి, ఎల్లవేసిన కాదు కాదు కాదే కాదు. తన సాని పట్ల ప్రతి విటనకు అదే ఊహ, ఆ దుర్మోహమే మీ కన్నులను కప్పివేసినది కాదు. కాదు 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 కాదే కాదు చిత్తామణి. ఇంకేమిటండి? నా కన్నులకు కప్పి వైచిన దుర్మోహం కాదు చింతామణి. నకసిక పర్యంతము జగన్మోహనాకారము, ఆ రూపలావణ్యాతిశయము, నీ సౌందర్యము, నీ జగన్మోహనాకారము. ఏమిటి మాటలు? ఇలాంటి వారు ఇలా మారిపోయి ఈ మాటలు మీ నోటి వెంట నేను వినుట, అయ్యో, నా పాపానికి నిష్కృతియే లేదు. నేనెంత పాపము చేశాను తండ్రి, నేనెంత పాపము చేశాను తండ్రి. నీవు జగన్మోహిని, జగన్మోహనాకారి చింతామణి. మహాబాబు, ఒక్కసారి నా వైపు చూడు. జగన్మోహనాకారం మీరిచ్చడనే కూర్చుంటుడు. నేనిప్పుడే వచ్చాను, నేనిప్పుడే వచ్చాను. నేను ఎంత వెకిలినైపోయాను, ఎంత వెకిలినైపోయాను. ఆమె పలుకులలో ఆ సందర్భం ఏమున్నది? ఆ సందర్భం లేదా? భగవంతుడా, భగవంతుడా, ఇప్పటికీ నేను ఎన్నో వాడనో కదా, ఎన్నో వాడనో కదా. చదివితే సమస్త శాస్త్రములు, చదివితి సమస్త శాస్త్రములు, చదివి ఏమి ఫలము?